ఎందుకంటే ఇంకా ఎక్కువగా రెచ్చిపోతారు. ఎందుకు? సర్ప్రైజింగ్ సాటర్డేలో స్పెషల్ గెస్ట్ వచ్చేస్తారు కదా. అండ్ ఇవాళ సర్ప్రైజింగ్ సాటర్డేలో స్పెషల్ గెస్ట్ వచ్చేస్తుంది. ఎవరో తెలుసా? చెప్తాము. అలాగే ఆమె గురించి బోల్డని విషయాలు కూడా తెలుసుకుందాం. బట్ దానికనే ముందు వెల్కమ్ టు సాటర్డే స్పెషల్ మస్త్ టైం పాస్ విత్ చైతు అండ్ కాజల్. సాటర్డే వచ్చిందంటే పిల్ల ఎక్సైట్ అయిపోద్ది, ఎందుకంటే గెస్ట్ వస్తారని చెప్పేసి. నేను ఎక్సైట్ అయిపోతాను, ఎందుకంటే టీవీలో చూసి అబ్బాయి ఏమన్నా యాక్ట్ చేస్తారో ఏమన్నా ఉంటారో అనుకుంటావు. డైరెక్ట్ గా వాళ్ళతో పాటు స్క్రీన్ లో షేర్ చేసుకుంటూ వాళ్ళు బోల్డని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుంటూ వాళ్ళతో మాట్లాడుతుంటే మస్తు ఉంటది కదా. అందుకే ఇవాళ సర్ప్రైజింగ్ సాటర్డే రోజు మనందరినీ కూడా సర్ప్రైజ్ చేయడానికి ఈ నువ్వా నేనా కన్నా ముందు 3 Idiots తో సూపర్ గా ఎంటర్టైన్ చేసింది. ఇప్పుడు హాయ్ హాయ్ నిన్ను చూస్తే మాట కూడా రాలేదు తెలుసా. అబ్బా కవరింగ్ కవరింగ్ కాదు, కవరింగ్ అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏంటి చేస్తున్నారంటే ఎస్ నువ్వా నేనా సీరియల్ తో ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ యాంగ్రీ బర్డ్ గా ఒక బిరుదును గాని సొంతం చేసుకునేటువంటి త్రిష. బుల్లితెర త్రిష ఎవరు అంటే చాలా మంది ఉన్నారు, వాళ్ళ నుంచి ఒకరు ఎవరంటే మన త్రిష. అలా మేనేజ్ చేశాడు అనమాట. మళ్ళీ నెక్స్ట్ టైం ఎవరైనా నెక్స్ట్ సాటర్డే ఎవరైనా వస్తే వాళ్ళతో కవర్ చేయాలి కదా. వాళ్ళు మేనేజ్ చేసావా? గుడ్ గుడ్. మంచి ఫ్లో లో ఉన్నాం త్రిష. బై ద వే వెల్కమ్ టు మస్త్ టైం పాస్. కొంచెం ఏం జరుగుతుంది ఇక్కడ? సర్ప్రైజింగ్ సాటర్డే జరగదు. ఓకే, గెస్ట్ తో పద్ధతిగా మాట్లాడడం నేర్చుకో. చెప్పాలంటే త్రిష ఇంట్రొడక్షన్ ఇవ్వాలంటే కాజల్ ఇంకా బాగా అదిరిపోయేలాగా ఇస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటూ చాలా మంచి మంచి క్యారెక్టర్స్ ప్లే చేస్తూ ఇటు సిల్వర్ స్క్రీన్ పైన బుల్లితెర మీద అండ్ ఆల్సో ఒక మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా త్రిష. సో త్రిష హార్టీ వెల్కమ్ టు యూ. థ్యాంక్ యూ. మస్త్ టైం పాస్ అయితే మస్త్ టైం పాస్ అని ఒకసారి అట్లా ఇవాళ మన సాటర్డే స్పెషల్ మస్త్ టైం పాస్ విత్ త్రిష అలియాస్ నువ్వా నేనా యాంగ్రీ బర్డ్ అంజనాతో స్టార్ట్ అయిపోయింది. సో నువ్వా నేనా సీరియల్ లో తన క్యారెక్టర్ గురించి మనం చాలా విషయాలు తెలుసుకోవాలి. ముందుగా త్రిష, నువ్వా నేనా సీరియల్ లో ఆఫర్ నీకు ఎలా వచ్చింది? యాంగ్రీ బర్డ్ క్యారెక్టర్ నీకే ఎందుకు ఇచ్చారు? యాక్చువల్ గా నేను 3 Idiots చేసేదాన్ని కదా. 3 Idiots చేసినప్పుడు మన పర్ఫార్మెన్స్ అందరికి నచ్చి వాళ్ళే రికమెండ్ చేశారు. యాక్చువల్ గా నార్మల్ లీడ్స్ చేసే వాళ్ళు 2 సీరియల్స్ చేయకూడదు మన ఈటీవీ ప్లస్ లో. బట్ మన యాక్టింగ్ చూసి ఇంప్రెస్ అయ్యి నాకు రికమెండ్ చేశారు అన్నమాట ఈటీవీ వాళ్ళు. అండ్ ఆ క్యారెక్టర్ కి, ఆ డైరెక్టర్ క్యారెక్టర్ కి తను బాగా సూట్ అవుతుంది అని చెప్పేసి నన్ను సజెస్ట్ చేశారు. అలా నువ్వా నేనాలో కూడా ఎంట్రీ ఇచ్చేసావు. మరి యాంగ్రీ బర్డ్ అంజనా అనే క్యారెక్టర్ నీకు అసలు సూట్ అవుతుంది. ఎందుకంటే నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు, నేను ఎప్పుడు కలిసినా నవ్వుతూనే ఉంటుంది, నవ్వుతూనే మాట్లాడుతుంది. తను చాలా చిరిపిగా బబ్లీగా ఉంటుంది బయట. మరి యాంగ్రీ బర్డ్ అంజనా ప్లే చేయడం ఎలా ఉంది? యాక్చువల్ గా నార్మల్ గా ఏడవడం, నాకు నేను చేసే క్యారెక్టర్స్ లో సెంటి క్యారెక్టర్స్ అయితే నేను ఎక్కువ బాగా చేస్తానని నా ఫీలింగ్. అండ్ బబ్లీగా ఉంటానంటున్నావు, బయట ఓకే, స్క్రీన్ లో అయితే నాకు చాలా కష్టం బబ్లీగా ఉండడం. అంత ఓవర్ యాక్టింగ్ చేయలేదు నేను, మామూలుగా యాక్ట్ చేస్తాను. బట్ 3 Idiots తో అది కాస్త వచ్చేసింది. ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇచ్చేటప్పుడు కామెడీ అంటే ఎక్కువ చేయాలి కదా. ఏంటి కాజల్ ఎలా ఉన్నావు అంటే బట్ కామెడీ సీరియల్స్ లో అది అలవాటైంది. ఈ సీరియస్ క్యారెక్టర్ కూడా నాకు అనిపించేది ఎప్పుడు నెగటివ్ రోల్ చేయాలని అనిపిస్తుంది కదా. ఆర్టిస్ట్ అన్నాక అన్ని చేయాలనుకుంటాం. సో ఇది కూడా ఒక పార్ట్ అనమాట. ఈ సీరియల్ లో ఏంటంటే అసలు ఒక డైరెక్టర్ ఎప్పుడు 24/7 అసలు కోపంగా తప్ప ఎప్పుడు నవ్వదు. ఈ అమ్మాయి నవ్వదు. అండ్ డైరెక్షన్ చేసేటప్పుడు కూడా ఈ అమ్మాయి ఏంటంటే ఎవరైనా తప్పు చేస్తే వెళ్ళి ఆర్టిస్ట్ ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా కొట్టేస్తుంది. అమ్మో అయితే జాగ్రత్తగా క్యారెక్టర్ అనమాట. చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు చైతు. నేను కొట్టిన దూరంగా ఉన్నా అంత ప్లేస్ వచ్చి నా యాక్టింగ్ కదా, నువ్వు ఇందాక ఓవర్ యాక్టింగ్ అన్నా కదా, అది ఇక్కడ కనిపించింది కాజల్ దగ్గర. నువ్వు నీ క్యారెక్టర్ చెప్పిన సీరియల్ లో ఎవరైనా వస్తే కోపంగా కొట్టేస్తానంటే అమ్మో నేను జాగ్రత్తగా ఉండాలి అంట. సీరియల్ క్యారెక్టర్ గురించి చెప్తుంది, రియల్ క్యారెక్టర్ ఇలాగే చేయాలి. ఓవర్ యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ ఇద్దరు ఓవర్ యాక్టింగ్ ఎలా ఉంటుంది, దాంట్లో నేను కలిస్తే ఎలా ఉంటుంది, అదిరిపోద్ది. దూరంగా ఉన్నాను కాబట్టి కాదు. బికాజ్ ఎందుకంటే మా అమ్మ నాన్న నన్ను కన్నారు కాబట్టి. బికాస్ నేను మా అమ్మ నాన్నకి పుట్టాను కాబట్టి ఐ ఫీల్ సో లక్కీ. ఎవరైనా అలాగే అనుకుంటారు. ప్లీజ్ ఆపు, కొంచెం మాట్లాడు. చూసావా, అమ్మ నాన్నకి పుడతారు కానీ మా అమ్మ నాన్నకి నేనే పుట్టాను కదా, నేను పుట్టలేదు కదా, అందుకే నేను లక్కీ. ఏదోలా ఉంది వింటుంటే. బికాస్ నేను కాజల్ పక్కన కాబట్టి ఎప్పుడైనా ఇలా ఉంటావా కాజల్ పక్కన త్రిష పక్కన బాగా యాక్ట్ చేశారు తెలుసా. హీరోయిన్స్ అబ్బా, కాజల్ హీరోయిన్, 3
త్రిష హీరోయిన్ మాట్లాడాలి ఏం చెప్పట్లేదు ఒకసారి జెల్సీ ఫీల్ అవుతున్నాడు చైతు. యా ఎగ్జాక్ట్లీ మీ దగ్గర నేను జెలస్ ఫీల్ అవ్వాలి యాక్చువల్గా చెప్పాలి అంటే బేవత్సవాస్ లో ఒకరు త్రిష ఇంకొకరు కాజల్ వాళ్ళు ఇక్కడ బాబుమోహనా ఆయన మంచి గ్రేట్ ఆర్టిస్ట్. నేనేమన్నాను ఆఫ్ కోర్స్ ఎస్ అందుకే గ్రేట్ గా చెప్పుకుంటున్నాను. ఎందుకు ఆయనతో పోల్చుకుంటున్నా అంటున్నాను. అవును ఆయన గ్రేట్ ఆర్టిస్ట్ కాబట్టి పోల్చుకున్నాను. అమ్మో ఇక్కడ త్రిష ఇంకా చేతుల మధ్య నేను నలిగిపోయేలా ఉన్నాను. ఎలాగో షో స్టార్ట్ అయిపోయింది కాబట్టి నలిగింది డ్రెస్. సో ఇప్పుడు షో స్టార్ట్ అయిపోయింది కాబట్టి షో స్టార్టింగ్ సర్ప్రైజింగ్ ప్రాంక్ కాల్ చేస్తాము. మా షోకి ఎవరైతే మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకుంటారో మా షోలో స్టార్టింగ్ వాళ్ళకి కాల్ చేసి ప్రాంక్ కాల్ చేస్తాం. ఓకే ఇప్పుడు నీ తడాక చూపించాలి. నువ్వు ఏ రేంజ్ లో ఆడుకుంటావు, ఏ రేంజ్ లో ప్రాంక్ కాల్ చేస్తావు. ఓకే మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేస్తున్నాం. సో త్రిష తడాక ఇప్పుడు చూద్దాం. హలో హలో వస్తుందా అండి? హలో రాజు అండి మాట్లాడేది. హలో రాజు అండి మాట్లాడేది. రాజు గారు కదండి, మీరు మొన్న కలిసాం మనము హైదరాబాద్ లో. కాదండి ఇదే నెంబర్ ఇచ్చారు మీరు మొన్న. మొన్న అమీర్పేట్ లో కలిసినప్పుడు నేను మీతో మాట్లాడాను కదండి, అప్పుడు మీరు ఇదే నెంబర్ ఇచ్చారు. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయమని. మీరే కదండి రాజు గారు, ఆ రోజు వైట్ కలర్ టీ షర్ట్ వేసుకున్నారు. అదే నన్ను మీరు అమీర్పేట్ దగ్గర నుంచి కోటిలో డ్రాప్ చేశారు కదా. మీరేండి, మీరే ఆ రోజు. మీకు గుర్తుందా? నా దగ్గర ఫోన్ లేదండి అని నేను టెన్షన్ పెడుతుంటే ఏం కాదమ్మా పర్లేదు నేను డ్రాప్ చేస్తాను, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయని చెప్పేసి నెంబర్ ఇచ్చారు కదా మీది. నాగేంద్ర అండి. అదేంటండి మీరు రాజు అన్నారు, మీకు గుర్తుందా అండి? మొన్న మనం అమీర్పేట్ లో కలిసాం. పింక్ కలర్ చుడిదార్ వేసుకున్నాను. మీరు మర్చిపోయినట్టున్నారు, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అయ్యో మీరు స్లిప్ మీరు రాసిచ్చిన స్లిప్ ఇంకా నా దగ్గర ఉంది. మీ నెంబర్ కి కాల్ చేశాను నేను. ఇప్పుడు ఈ నెంబర్ ఏదైతే మీరు ఇచ్చారో ఇదే నెంబర్ కి నేను కాల్ చేశాను మీకు. మీరు మర్చిపోతున్నారు. 2 days బ్యాక్ అమీర్పేట్ లో నేను టెన్షన్ పడుతుంటే ఒక కాల్ చేసుకుంటానండి అంటే పర్లేదమ్మా పర్లేదని చెప్పి తీసుకెళ్లి కోటిలో డ్రాప్ చేశారు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. వర్షం పడినా ఉంటానని టెన్షన్ పడ్డాను నేను. వర్షం పడుతుందా? ఏంటండి? అయ్యో అవునా, మీరు ఒకసారి బాగా గుర్తు తెచ్చుకోండి. మొన్న 2 days అయిందండి మనం కలిసి. ఇప్పుడు ఏం లేదండి, కొంచెం నాకు ఒక 500 కావాలి అర్జెంట్ గా, ఏమైనా హెల్ప్ చేస్తారేమోనని. మీరు అన్నారు కదా ఏదైనా అవసరం ఉంటే చెప్పమ్మా అని చెప్పేసి, అందుకని కాల్ చేశాను మీకు. అదేంటండి, మీరే కదా మొన్న ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పమ్మా అనేసి అన్నారు. మీకు అసలు గుర్తుందా మనం కలిసింది అమీర్పేట్ లో? మీ 2 days బ్యాక్ అమీర్పేట్ వచ్చారు కదా. ఏంటండి మీ పక్కన ఎవరైనా ఉన్నారా ఏంటి? మీరు అలా మాట్లాడుతున్నారు. మీకు ఎందుకు గుర్తు రావట్లేదు మరి? నేను రాంగ్ నెంబర్ అయితే ఇంతసేపు ఎందుకు మాట్లాడతారు మీరు? రాంగ్ నెంబర్ అని వెంటనే పెట్టేస్తారు కదా. ఇంత డిస్కషన్ పెడతారు రాంగ్ నెంబర్ అయితే ఎవరన్నా? ఏంటండి వినిపించట్లేదు. హలో ఏంటండి? మా ఫ్రెండా? ఉందండి పక్కన. ఆ రోజు కూడా తనే కదా నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయింది బస్ స్టాప్ దగ్గర. అక్కడ నుంచి మీరే కదా తీసుకెళ్లారు. జయానా? ఉంది జయ, ఇదిగో. హలో 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 నాగేంద్ర చెప్పు. ఎట్లా గుర్తుపెట్టా నాగేంద్ర? నేను నా ఫ్రెండ్ తో ఊరికి కాల్ చేస్తే నేనే జయాని. మరెవరు? ఆ రోజు నేను మా ఫ్రెండ్ ని అక్కడ బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేస్తే నువ్వు వచ్చి తీసుకెళ్ళావు కదా,
నేను అక్కడే చాలా చూస్తూ ఉన్నాను, దీనికి ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉన్నారని నాకు అప్పుడే డౌట్ వచ్చింది. అప్పుడు మీరు వచ్చి తీసుకెళ్ళంగానే నేను కన్ఫర్మ్ చేసేసుకున్నా. కానీ పాప మీద చెప్పింది మీరు చాలా మంచోళ్ళు, ఊరికే హెల్ప్ చేశారని చెప్పింది. మీ మాట ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. సరే మీకు కట్ చేస్తారు. ఇంకొకసారి కాల్ చేద్దాం, కాల్ చేసి రివీల్ చేసేద్దాము. యాక్చువల్ గా కాల్ చేసింది మస్తు టైం పాస్ నుంచి త్రిషా. సూపర్ అబ్బా, చాలా బాగా చేశారు. అంటే ఫస్ట్ కాల్ కదా, కొంచెం ఏమన్నా అంటాడా ఏమన్నా అంటే నేనేం ఫీల్ అవ్వను. అంటే నువ్వు అంత బాగా చేయడానికి కూడా కారణం చైతు కాదు, పక్కన ఉన్నావు. హలో 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 నాగేంద్ర గారు ఉన్నారండి? ఎవరండి? మీ ఆయన ఉన్నారండి? హలో ఎవరండి? నాగేంద్ర గారు ఉన్నారండి? సరే అండి, హలో మేము యాక్చువల్ గా మస్తు టైం పాస్ ఈటీవీ ప్లస్ నుంచి కాల్ చేస్తున్నాము. సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేసాం మీ ఆయనకి. సూపర్ డూపర్ రాకింగ్. పేరేంటి? నా పేరు శృతి కాదు. శృతియా? అవును. ఇందాక మాట్లాడింది ఎవరు? శృతి. నేను శృతి ఇంకా మాట్లాడతా చెప్పు. ఇందాక ఫోన్ చేస్తే ఎవరు అబ్బాయి మాట్లాడారు, ఆ అబ్బాయి ఎవరు అని అడుగుతున్నాం. ఆ అబ్బాయి ఎవరు లేదండి, నేనే మాట్లాడుతున్నా. ఓకే, ఇది మాకు సర్ప్రైజ్. యాక్చువల్లీ సర్ప్రైజ్ ప్రాంక్ కాల్. ఇందాక ప్రాంక్ చేస్తాం, ఇప్పుడు సర్ప్రైజ్ అయినా. బికాజ్ ఆయనకి కాల్ చేయడం వేరే నెంబర్ కి కాల్ చేసినట్టున్నాం, మేము నెంబర్ చెక్ చేసుకోవాలి. శృతి, ఎలా అనిపిస్తుంది సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ వల్ల? మస్తు టైం పేషెన్స్ నీకు. ఎలా చెప్పాలి, సూపర్ తెలుసా అసలు. అంటే నువ్వు కాల్ చేస్తారని నువ్వు చాలా చాలా లక్కీ. అయితే నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి. ఇవాళ మన స్టూడియోలో కాజల్ ఇంకా చైతుతో సర్ప్రైజ్ గెస్ట్ ఎవరున్నారు తెలుసా? ఎవరండి? 3 Idiots లో చూసావా నువ్వు? చూడలేదు. చూసాను. నువ్వు నేను చూస్తున్నావా? నువ్వు లేదండి, చూడట్లేదు. 3 Idiots చూసావా? చూసానండి, చెప్పండి. 3 Idiots లో కమలి, త్రిష ఇక్కడ ఉన్నారు. ఓ అవునా? మాట్లాడేసాయి. హలో హలో, హాయ్. హాయ్ శృతి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్ ఫైన్. హౌ ఆర్ యు? ఐఎమ్ ఆల్సో ఫైన్. చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నావు, నీ వాయిస్ లోనే తెలిసిపోతుంది. హాయ్ కాజల్. అసలు నేను అనుకోలేదు నువ్వు కాల్ చేస్తావని. అదే కదా సర్ప్రైజ్ ప్రాంక్ కాల్. సర్ప్రైజ్ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? చాలా చాలా బాగున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శృతి. ఏం చేస్తూ ఉంటావు? ఇంతకీ ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నావు? నేను బంజారాస్ నుంచి మాట్లాడుతున్నాను. హైదరాబాద్. వర్షం పడుతుంది అక్కడ? ఫుల్ వర్షము, అందరూ ఫుల్ జరుగుతుంటాం ఇక్కడ. ఎంజాయ్ చేస్తున్నారు బాగా. కూడా రావచ్చు ఇక్కడికి. మేము ఇక షోలో ఉండగా షో అయిపోయిన వెంటనే వచ్చేస్తాం. ఓకేనా? తప్పకుండా వస్తాం. మా ఆవిడ్ని మా పిల్లల్ని తీసుకొని వస్తాం. ఓకే మాట్లాడతారా? వద్దులేండి. ఇప్పటికి చాలా నాయిస్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్ విత్ us. బాయ్ శృతి. అసలు సిస్టర్ సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ అంటే ఇందాక ఆయనకి ప్రాంక్ చేయడము, ఈవిడికి సర్ప్రైజ్ చేయడం. దిస్ ఇస్ కాల్డ్ సర్ప్రైజ్ ప్రాంక్ కాల్. హౌ ఇస్ ఇట్? గుడ్ ఫైన్, బాగుంది. ఇంకా చేయాలని యాంకర్ అయిపోవచ్చు తెలుసా? చాలా బాగా మాట్లాడుతున్నావు. మీకు తెలుసా, నాకు యాక్టింగ్ లో రానిదంటే యాంకరింగ్ ఒక్కటే. అంటే నాకు భయం, అంత స్పాంటేనియస్ గా మాట్లాడతానా లేదా అని భయం. ఎవరైనా ఉంటే మాట్లాడే. నీ వాయిస్ చాలా బాగుంది, నీ వాయిస్ లో ఎనర్జీ ఉంది, అండ్ నువ్వు చాలా స్పాంటేనియస్ గా కూడా మాట్లాడుతున్నావు. కాజల్ బిజీగా ఉందంట మరి. నువ్వు నీ ఓకే ఓకే చాలా గూడుపుటాయి జరిగాయి. ఏం జరుగుతుందో నేను చూస్తా, ఇవాళ నేను అడ్డుకుంటాను. ఏమీ చేయలేదు, రాసుకొని అందరూ రెడీ అయిపోండి. మరి కొన్ని రోజులు మస్తు టైం పాస్ విత్ చైతు అండ్ త్రిష. త్రిష
సో యాంగ్రీ బర్డ్ అంచునా. సో సర్ప్రైజింగ్ సాటర్డే రోజున సర్ప్రైజింగ్ ప్రాంక్ కాల్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఆడుకుందాం బేబత్సంగా. ఫస్ట్ చెప్తే నువ్వు ప్రాంక్ చేస్తావు, ఇప్పుడు కాజల్ ప్రాంక్ చేస్తుంది. ఎవరిని ప్రాంక్ చేద్దాం? మీ ఫ్రెండ్స్ ని. ప్రభాకర్ ఏంటి బాహుబలి ప్రభాకర్. ఓకే సరే, బాహుబలి ప్రభాకర్ గారికి కాల్ చేస్తున్నారు. ఎక్కడున్నారు? లెట్స్ సీ. హలో హలో, ప్రభాకర్ గారేనా అండి మాట్లాడేది? ప్రభాకర్ గారు నమస్తే అండి, నేను కోమలి మాట్లాడుతున్నాను. కోమలి ఎంపీపీ ప్రొడక్షన్స్ నుంచి కోమలి మాట్లాడుతున్నాను సార్. నేను మేము ఒక కొత్త షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాం సార్. అందులో బాహుబలి కిలికిలి లాంగ్వేజ్ ఉంటుంది. సో అందులో మీరు హీరోగా చేయాలి సార్. జిమ్ లో ఉన్నారు సార్? అయితే ఒక 2 minutes మాట్లాడండి సార్. వావ్, మీరు జిమ్ లో ఉన్నారంటే మీ బాడీ యాక్చువల్గా చాలా ఫిట్ అండ్ ఫైన్ గా ఉంటుంది. మీరు ఇంకా బాగా జిమ్ చేయండి సార్, ఎందుకంటే ఈ సినిమాలో ఈ షార్ట్ ఫిల్మ్ లో మేము మీకు 6 pack బాడీ చూపించబోతున్నాం. ఏ సార్, అంటే నాకు మీరంటే చాలా ఇష్టం సార్. నేను మీకోసమే ఈ షార్ట్ ఫిల్మ్ నేను ప్లాన్ చేస్తున్నాను. మీరు యాజ్ అ హీరో కూడా పైకి రాగలరు, మీకు ఆ టాలెంట్ ఉంది అని చూపించడానికి నేను ఈ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను సార్. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు జిమ్ లో? ఏం వర్కౌట్ చేస్తున్నారు? అయ్యో సార్, ఒక్క నిమిషం సార్. యాక్చువల్ గా మీరు ఈ షార్ట్ ఫిల్మ్ చేయడానికి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక్కసారి ఒక్కసారి సార్ వినిపిస్తున్నా సార్? ఒక్కసారి మిమ్మల్ని కలవాలి సార్. మరి హాఫ్ అన్ అవర్ లో నేను వచ్చేనా కాఫీకి కలుద్దామా? మీ జిమ్ ఎక్కడో నాకు తెలుసు సార్, మిమ్మల్ని నేను బాగా ఫాలో అవుతూ ఉంటాను. బంజారా హిల్స్ కదా? బంజారా హిల్స్ TV9 దగ్గరే కదా? ఉందిగా, క్యాబిన్స్ ఉంది. క్యాబిన్స్ ఉంది కదా సార్? మీరు ఇప్పుడు అక్కడే ఉన్నారు కదా, 4th floor లో ఉన్నారు కదా ఇప్పుడు మీరు అక్కడ. హాఫ్ అన్ అవర్ మీరు ఇప్పుడు ఫోన్ పెట్టేస్తే నేను డైరెక్ట్ గా అక్కడికి వచ్చేసి మిమ్మల్ని కలిసేస్తాను. నేను కలిసేస్తాను సార్, పర్లేదు. కలిసి కూర్చుని వాటర్ తాగుదాం, కాఫీ లేకపోయినా ఏముంది, వాటర్ తాగుదాం. కాదు సార్, నేను ఇప్పుడే మీరు ఫోన్ పెట్టేశారంటే నేను వెంటనే బయలుదేరి అక్కడికి వచ్చేస్తాను. మీరెంత మంచివారో సార్, అసలు చక్కగా కాకుండా యాక్చువల్ గా నార్మల్ గా అమ్మాయి మీరంటే చాలా ఇష్టం సార్, అది ఇదంటే ఇంకా పానిక్ అయిపోయాడు. చాలా భయం ఆయనకి. అందుకే ముందు షార్ట్ ఫిల్మ్ అనగానే ఓకే 5 minutes మాట్లాడారు, కానీ ఎప్పుడైతే కాఫీ మంచినీళ్ళు వచ్చేస్తారు బాడీ అనేసరికి అమ్మమ్మ చక్కగా అమ్మమ్మ అని మాట్లాడారు. ఇంకొకసారి ఫైనల్ కాల్ చేద్దాం, ఇప్పుడు రివీల్ చేద్దాం. అదే థింగ్స్ మళ్ళీ లిఫ్ట్ చేస్తారు లేదో, బట్ చూద్దాం కిస్మత్ కి కనెక్షన్. ఈ పిల్ల వాటర్ తాగుతుందో కాఫీ తాగుతుందో తెలుసుకుందాం. ఓకే, ఆయన తాగుతున్నారేమో బాటిల్స్ వాటర్ తెలుసు, మళ్ళీ లిఫ్ట్ చేయరు, ఆబ్వియస్లీ చేయరు. హలో ప్రభాకర్ గారు, ఏంటండి అలా పెట్టేశారేంటండి ఫోన్? మీరు చాలా మంచివారు అన్న ఇంప్రెషన్ లో ఉన్నాను సార్ నేను. కాదు, ఆ అమ్మాయి మాట్లాడుతుంటే ఫోన్ తక్కువని పెట్టేసేవాళ్ళు చెడ్డోళ్ళు. కరెక్ట్ సార్, వర్కే వర్షిప్. మీరు జిమ్ చేసుకోండి. నేను యాక్చువల్గా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నానని చెప్పేస్తాను, మీకు రిలీఫ్ నాకు రిలీఫ్. మిమ్మల్ని మీకు ఇప్పుడు నేను ఒక వాయిస్ వినిపిస్తాను, ఆ వాయిస్ ఎవరితో గుర్తుపెట్టాలి మీరు. ఓకే, హలో మీ చిట్టి చెల్లి కాలింగ్, నేను త్రిష. సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు. ప్రాంక్ కాల్ చేయమంటే సరే, మీరైతే చాలా తొందరగా భయపడతారు కదా, మిమ్మల్ని కాసేపు భయపెడదామని చెప్పి కాల్ చేశాను. సారీ ప్రభాకర్ గారు, డిస్టర్బ్ చేశాను మిమ్మల్ని. యాక్చువల్లీ కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ ETV+. ఏదో ఒక్కసారి మా కోసం
కొంచెం కిలికి లాంగ్వేజ్ మాట్లాడతారా ప్లీజ్? ఒక్క డైలాగ్. అమ్మా జిమ్ లో ఉన్నారు, జిమ్ లో డిస్టర్బ్ చేసింది, మీకు ఏం పెట్టాలనుకుంటున్నారు తిట్టేసేయండి కిలికిలి భాషలో కాజల్. ఇల్లండి, నేను రెడీగా ఉన్నాను. నేను అమ్మాయిని చెప్తాను. మీరు స్వీట్ హార్ట్ సార్ మాకు. అందులో కాజల్ అసలు ఇదే పెద్ద తిట్లాగా తెలుసా మాకు. నీకు ఉంటది, నన్ను ఎవరు పోకుండా తిట్లానే ఉంటది. కదా ఎస్ ఎగ్జాక్ట్లీ. చెప్తాను నా విషయం. ఎస్ చెప్పండి సార్ ప్లీజ్. हर सभी उसका पेट बोला ఇవాళ మా షోకి ఇవాళ కొంచెం 20 minutes ఎక్స్ట్రా చేసుకోండి. మేము కావాలంటే మళ్ళీ ఇంకో 20 minutes మీకు పర్సనల్ ఫోన్ చేసి మాట్లాడతాం. ఓకే ఓకే సార్, బాయ్ 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 బాయ్. హ్యాపీ జిమ్మింగ్. బాయ్. థ్యాంక్ యూ. బాయ్. దట్స్ కాల్డ్ డెడికేషన్. సీరియస్లీ జిమ్ లో ఉన్నా కూడా ఒక షోకి ఫోన్ చేసినా ఉన్నా కూడా ఎవరైనా ఫ్రెండ్స్ ఫోన్ చేసినా కూడా మాట్లాడతారు. బట్ ఫ్రెండ్స్ ఫోన్ చేసినా తెలిసిన ఫోన్ చేసినా కూడా ఎక్స్క్యూజ్ మీ ఐమ్ జిమ్మింగ్ రైట్ నౌ ప్లీజ్ కాల్ మీ ఆఫ్టర్ సమ్ టైమ్. నిజం అలా చెప్పారు. వెళ్ళిన తర్వాత నాకు జిమ్ మెట్ల మీద కూర్చోబెట్టి రారా కూర్చో ఏం చేసావు పాప నువ్వు. సో నీకు అండ్ ప్రభాకర్ గారికి ఉండే రిలేషన్షిప్ ఎట్లా? తను చెల్లి అని పిలుస్తారనమాట. ఫస్ట్ ఎవ్రీ ఇయర్ వెళ్ళి రాఖీ కట్టడం 1.5 years 2 years నుంచి మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము. ఇందాక మనం డబ్బింగ్ దగ్గర ఆగినాము. చాలా మంది డబ్బింగ్ విషయానికి వచ్చేసరికి త్రిష అనగానే త్రిషానా వెంటనే అని చెప్పేసి అంటే బాగా గుర్తిస్తారు. యాక్టింగ్ కంటే కూడా ఇక్కడ సైడ్ కూడా నాకు ఎక్కువ పేరు ఉంది. అరుంధతి అండ్ ఇంకా అరుంధతితో అయితే చాలా పేరు వచ్చింది. లైక్ నువ్వు చెప్పిన క్యారెక్టర్స్ అన్ని కూడా ఈటీవీ ప్లస్ వ్యూవర్స్ అందరికి ఒకసారి చెప్పవా? అరుంధతిలో చిన్నప్పుడు అనుష్కకు చెప్పాను, రుద్రమదేవిలో చిన్నప్పుడు అనుష్కకు చెప్పాను, బంగారంలో హీరోయిన్ సిస్టర్ చెప్పాను, గోవిందనందర్వాడలో హీరో సిస్టర్ చెప్పాను, అండ్ శ్రీరామరాజ్యంలో కుషుడికి చెప్పాను, అతిథి చెప్పాను, చాలా మూవీస్ అన్ని ఆ చిన్న చిన్న క్యారెక్టర్స్ ఉంటాయి చూడండి, అంటే హైలైట్ అయ్యేటువంటి క్యారెక్టర్స్ అన్నిటి కూడా పిల్ల చెప్పింది. ఒక డైలాగ్ ఏదైనా రుద్రమదేవి గాని బాహుబలి గాని. రుద్రమదేవి గుర్తులేదు, బాహుబలి అరుంధతి అయితే మదమెక్కిన వీడిని మదించిన వీడి గుర్రానికి కట్టి ఈడ్చేయండి, వీడి చావు చూసి కుక్కలు కూడా అసహ్యించుకోవాలి. ఇలా వచ్చింది ఎందుకులో బాబు ఫీల్ అవుతాడని. మీ స్పాంటనిటీ ఏమైంది? పోనీలే పాపం అనిపించింది. అన్నా అనుకుని ఇలా అన్నాను. కానీ డబ్బింగ్ విషయానికి వస్తే ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పటికీ కూడా త్రిషాని చిన్న పిల్లల క్యారెక్టర్స్ కోసం పిలుస్తూ ఉంటారు, చెప్తూ ఉంటుంది ఇప్పటికీ కూడా. అంటే ఏంటో నాకు అలా చెప్పి ఇప్పుడు హీరోయిన్స్ కి చెప్దామన్నా పిలుస్తారు పాపం వాయిస్ టెస్ట్ కి. బయట ఎట్లా అయినా నువ్వే చెప్పాలి సినిమా, ఇంకా కాదు ఇంకెన్ని రోజులు వెయిటింగ్ అవ్వదు, నువ్వు చెప్పాలని పాపం ఇన్ఛార్జెస్ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ బానే ఉంటుంది వాయిస్, అక్కడికి వెళ్ళిన తర్వాత చేంజ్ అయిపోతుంది. ఆబ్వియస్లీ వాయిస్ అయినా అంతే కదా. రాగానే చెప్తున్నాను నువ్వు ఏంటి డబ్బులు చిన్నపిల్లల వాయిస్ లా ఉంటుంది, ఇప్పుడు వస్తేనేది హీరోయిన్ వాయిస్ లా ఉంది, ఎందుకట్లా డిఫరెన్స్ వస్తుంది అంటే చూడ్డానికి చిన్నపిల్లలకే ఉంది, హీరోయిన్ అంత అవ్వలేదు అనిపించింది నాకంటే చూడ్డానికి. సో ఆబ్వియస్లీ యూ జస్ట్ 21, హీరోయిన్ అవ్వాలంటే అట్లీస్ట్ 30 అయినా రావాలి కదా. చిన్నపిల్లల్లో కనిపిస్తాను, అందుకే నీకు చిన్నపిల్లల క్యారెక్టర్స్ కి డబ్బులు చెప్తున్నాను. నువ్వు ఎప్పుడైతే మన శ్రీయాలాగా త్రిషాలాగా 9th లాగా 30 క్రాస్ అయితే అప్పుడు నీకు కూడా హీరోయిన్ తో ఇప్పిస్తారు. మేబీ అయ్యుండొచ్చు, వాళ్ళు అంత ఏజ్ లో కూడా అంత బాగున్నారు. ఆ ఏజ్ లో నీ వాయిస్ మెచ్యూర్ అయిద్దామో చూద్దాం. కోరుకుంటున్నాను ఇది. థ్యాంక్ యూ. వెల్కమ్. థ్యాంక్ యూ జైదు. నీ వాయిస్ మెచ్యూర్ నాకు ఫంక్షన్ చేద్దాం అంటుంది. నేనా థర్స్డే ఫ్రైడే సాటర్డే ఈ 3 రోజులు 7 o'clock అయిందంటే నువ్వు టీవీ ముందు ఉంటావా? ఎస్. అవునా? టీవీ లోపల టీవీ ముందు కూడా ఉంటావా? యాక్చువల్ గా ఇంతకు ముందు ఇది 9:30కి వచ్చేది. 3 days కదా మన ఈటీవీ ప్లస్ లో. మండే ట్యూస్డే 3 days వచ్చేది, థర్స్డే ఫ్రైడే సాటర్డే ఇది వచ్చేది. ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని, ఒకటి టైం చెప్పుకోవచ్చు కదా అని మొన్నే టైం మార్చారు. ఎస్
రోజు హ్యాపీగా థర్స్డే ఫ్రైడే సాటర్డే 9:30 ఉన్నప్పుడే బాగుండదు. ఇప్పుడు 7 o'clock ఏదో పనిలో ఉంటాం కదా, షూటింగ్ లో ఉంటాం. 9:30 అయితే షూటింగ్ నుంచి వచ్చాక చూడొచ్చు. అందుకే పొద్దున్నే 11కి మా షో చూసేయండి. అప్పుడు ఏది చూసినా చూడకపోయినా కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్, ఫుల్ టైం పాస్ వస్తుంది. చైతు కోసం మస్త్ టైం పాస్. చూడను కాజల్ కోసం చూస్తా. కాజల్ కోసం చూసినా చైతు కోసం చూడకపోయినా నువ్వు వచ్చి మా షో చూస్తున్నావు కావాలి. నువ్వు చైతు కూడా చూడాలి, తప్పదు. ఎగ్జాక్ట్లీ. సరే మరి నువ్వేనైనా సీరియల్ విషయానికి వస్తే ఇంకా నీ కో ఆర్టిస్ట్ తో నీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? ఆ షూటింగ్ టైంలో ఎలాంటి ఫన్ ఉంటుంది? ఎస్, నేను హీరోయిన్ అయితే యాక్చువల్లీ నేను కరుణ చేస్తుంది తనలో లీడ్. తను నేను చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఒక్క సెకండ్ కూడా మా ఇద్దరికి పడదు. ఒక్క సెకండ్ కూడా. నాకు దెబ్బలు అంటే నచ్చదు బేసిక్ గా. నేను చాలా సెన్సిటివ్ ఏ విషయంలో అయినా. ఇలా పట్టుకుంటే నాకు మాకు పడిపోతుంది. అది 24/7 నన్ను కొడుతూనే ఉంటది. రోజు ఏదో ఒక దెబ్బతో ఇంటికి వెళ్తాను. మా మమ్మీ ఫుల్ తిడుతూ ఉంటది నన్ను. మొన్న ఇంకా అరిచేసాను నేను స్పాట్ లో. అప్పుడు కొంచెం అలిగింది. మళ్ళీ అగైన్ అసలు నా ఒంటి మీద చెయ్యేసి అసలు చెయ్యే ఉంటది దాన్ని. ఇట్లాను కడుపు పిసికేస్తుంది, వచ్చి కొడుతుంది, గిచ్చుతుంది. ఓ నాకు ఏవైతే పడవో ఇంకెక్కువ చేస్తుంది కావాలని చెప్పి. కొంచెం అదంతే. చిన్నప్పటి నుంచి కూడా తినిపించడం చాలా చాలా క్లోజ్ ఉంటుండే వాళ్ళ ఫ్యామిలీ. మేము తన మధ్యలో మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత కొంచెం మళ్ళీ చాలా రోజుల తర్వాత వీఆర్ వర్కింగ్ టుగెదర్ అనమాట. ఇంకా కసంతా తీర్చేసుకుంటుంది నా మీద. సో ప్రేమ అన్నమాట. అది ప్రేమ ఏదో అనుకోవాలి ప్రేమ అని. స్వీట్ హార్ట్. పిల్లలు ఉంటారు. అబ్బా సారీ అమ్మా ఎంత గోల చేస్తారు. కెమెరా ముందు మాట్లాడండి అంటే అప్పుడు ఓ టేకుల మీద టేకులు తీసుకుంటారు. రూమ్ లోకి రాగానే అక్క బట్ వాళ్ళిద్దరు క్యూట్ గా బాగా. డుంబు అయితే హిస్ మై ఫేవరెట్. బాగా క్యూట్ గా బాగా చేస్తారు. మరి నీ ఫ్రెండ్స్ లో ఇంకొకరికి ప్రాంక్ కాల్ చేయాలి. ఎవరికి కాల్ చేద్దాం? మీ ఇష్టం. అందులో ఎవరికైనా పర్లేదు. ఈసారి మీకే ఇచ్చేస్తున్నాను. కరుణకి చేద్దాం. సరే చెయ్యండి, చూద్దాం ఏం మాట్లాడుతుంటే. మన త్రిషకి కరుణ అంటే జాన్ జిగిరి కదా. కరుణ చేసిన కూడా అలా ఫీలింగ్ కలుగుతుంది. కరుణ పక్కన ఉన్నా కూడా వాగున్న ఫీలింగ్ కలుగుద్ది. కాబట్టి మనం కరుణకి కాల్ చేసి ప్రాంక్ చేద్దాం. అండ్ కరుణని మన త్రిష గురించి బోల్డ్ అనే విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. ఓకే ఓకే డన్. హలో కరుణ గారు మాట్లాడేది? నమస్తే మేడం, నా పేరు కరుణ్ అండి. కరుణ గారు నెక్స్ట్ మంత్ ఒక అవార్డ్ సెరమనీ చేస్తున్నామండి టీవీ ఆర్టిస్టులకి. మాకు మీ రితేష్ గారును ఇంకా ఆ అమ్మాయి పేరు ఏంటండి అంజనా, అదే త్రిష ఇచ్చారండి మీ ఫోన్ నెంబర్. అదే నెక్స్ట్ మంత్ అవార్డ్ సెరమనీ చేస్తున్నామండి మా ఎంటీపీ ఈవెంట్ మేనేజింగ్ కంపెనీ నుంచి. బెస్ట్ యాక్ట్రెస్ గా మీకు అవార్డు నామినేషన్స్ లో మిమ్మల్ని కూడా పెట్టాము. అండ్ మీకే అవార్డు కూడా ఇద్దామని డిసైడ్ అయ్యాము. సో దాని గురించి మీకు ఇన్ఫార్మ్ చేద్దామని అండ్ డేట్ అన్ని చెప్తాము. ఆ రోజు మీరు కొంచెం అటెండ్ అవ్వాలని చెప్పేసి అడుగుదామని కాల్ చేస్తాను. మ్యామ్ ఇస్ దట్ ఓకే మ్యామ్? మీకు అవార్డు మీకే ఇచ్చేస్తున్నాం, పర్లేదు కదండి? అదేంటి నాకు అడిగేస్తున్నారు? అంటే మేము అనౌన్స్ అంటే మేమే అనుకున్నాం మీరే ఇప్పుడు నువ్వనైనా సీరియల్ చాలా బాగుంది కదండి. సో అప్పట్లో మీరు చేసిన సీరియల్స్ అన్ని కూడా బాగుంటాయి. బెస్ట్ యాక్ట్రెస్ గా మిమ్మల్ని సెలెక్ట్ చేశారు. మా వాళ్ళందరూ మీకే ఇద్దామన్నారు. అదే చెప్దామని ఫోన్ చేశాను. పర్లేదు కదండి మీకే బెస్ట్ యాక్ట్రెస్ గా? ఎవరు మాట్లాడేది? నేను కరుణ్ అండి. కరుణ్ మేడం. అవునా? మాది నిజామాబాద్ మేడం, మేము హైదరాబాద్ లో సెటిల్డ్. మా అందరికీ తెలుసు మేడం. నేను మన యాంకర్లకి మన ప్రదీప్ అండ్ అనసూయ, రవి, శ్రీముఖి వీళ్ళందరికీ తెలుసు మేడం. నేను మన ఆర్టిస్టులు రితేష్ భయ్ అయితే నా చాలా క్లోజ్. త్రిష కూడా క్లోజ్ మేడం. మీ గురించి చెప్తూ ఉంటారు కూడా. త్రిషనే యాక్చువల్లీ రికమెండ్ చేశారు మిమ్మల్ని బెస్ట్ యాక్ట్రెస్ గా సెలెక్ట్ చేయమని చెప్పేసి. అందుకే చెప్దామని కాల్ చేశాను మేడం. ఓకే, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ జెన్యూన్ కాల్ అని నాకు అనిపించట్లేదు. సమ్ షో నుంచి కాల్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఐఎమ్ సో సారీ మేడం, అట్లా అనుకోవద్దు మేడం. మేడం ఇప్పుడు మీకు అవార్డు తీసుకోవడానికి వచ్చినప్పుడు ఏమైనా పేమెంట్ ఇవ్వాలా మేడం, లేకపోతే ఊరికే వస్తారా? ఫనీ అండి, ఐఎమ్ లిటిల్ బిజీ, ప్లీజ్. అయితే ఒక్క నిమిషం చెప్పేస్తాం మేము ఎక్కడి నుంచి. కరుణ గారు, నేను ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ నుంచి చైతు కాజల్ మాట్లాడుతున్నాను. నేను చైతు ఇప్పుడు మీకు కాల్ చేయడానికి కారణం ఏంటి అంటే మీరు ఆ అమ్మాయిని నరకం చూపించినారంట. ఆమె బతుకంతా నాశనం చేశారంట.
చెప్పలేదు నిజం అనిపిస్తుంది. Right now I'm meeting now. Thank you so much for calling. కాదు నువ్వనైనా సీరియల్ ని ప్రమోట్ చేస్తున్నా, మీరు అలా పెట్టకూడదు. మీరు మెయిన్ లీడ్ హీరోయిన్, మీరు బాగా మాట్లాడాలి. నేను మీటింగ్ లో ఉన్నాను ఎలా వదిలేసాను. అవార్డు ఇస్తామంటే ఏం చేస్తారు? ఇప్పుడు దీని గురించి మాట్లాడితే ఏం చేస్తారు? వదలరా? నాకు ఇందాకే మీరు బ్లస్ చేశారని తెలుసు. మరి అప్పుడు మాట్లాడారు, ఇప్పుడు ఇంకో 2 నిమిషాలు మాట్లాడండి. ఏమైతుంది కరుణ గారు? నా కోసం కరుణ చేతు ఎనీ డే ఫర్ యూ గైస్. ఐ నో ఆల్ యూ గైస్. అప్డేట్స్ అండ్ ఆల్. సూపర్ సూపర్. మరి ఇప్పుడు త్రిష గురించి చెప్పాలి. ఇప్పటి వరకు కరుణ గురించి అవును చెప్పండి. ఇంకా నిజంగా చాలా ఇంపార్టెంట్ మీటింగ్ వల్ల నేను గెట్ బ్యాక్ టు 10 minutes ప్లీజ్. సరే సరే లాస్ట్ 2 words. ఎక్స్క్యూజ్ మీ. హలో సూపర్ కదా. అసలు ఇద్దరులో ఎంత మంచి అండర్స్టాండింగ్ ఉందో, ఎంత ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయో. చాలా బాగా స్టూపిడ్ గర్ల్. స్టూపిడ్ గర్ల్ అదొక్కటే లేదు, తర్వాత కూడా చెప్పొచ్చు. స్టూపిడ్ గర్ల్ యాంగ్రీ బర్డ్ అంజనా, స్టూపిడ్ గర్ల్ త్రిషతో ఈ రోజు మన మస్తు టైం పాస్ కొనసాగుతుంది. నువ్వేమైనా కరుణావా? నువ్వెందుకు అంటున్నావు? నేను కరుణ కాకపోయినా కరుణని బాగా ఆదరించేటువంటి అభిమాని. 4 సార్లు నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావో చెప్పు. ఇఫ్ యూ వాంట్ టు బి హ్యాపీ అను. ఇంకో 4 సార్లు స్టూపిడ్ గర్ల్ అను, స్టూపిడ్ గర్ల్ అను, స్టూపిడ్ గర్ల్ అను, స్టూపిడ్ గర్ల్ అంటే కోల్ అన్నమాట. ఏం హ్యాపీ చాలా. నువ్వు అందరికీ హ్యాపీనెస్ పంచిపెడతావా? స్టూపిడ్ గర్ల్ అనింది. షీ ఈజ్ ఎ స్టూపిడ్ గర్ల్. సర్ప్రైజింగ్ సాటర్డే స్టూపిడ్ గర్ల్ త్రిష అని చెప్పేసి. బయట కార్ ఉంది, కొత్త కారు, ఇంకా నెంబర్ ప్లేట్ కూడా రాలేదు, రెడ్ కలర్ ఐ20. ఫేస్బుక్ లో నేను ఫాలో అవుతాను. అక్కడ ఉంది వ్యాన్ కట్ సైడ్. ఆల్రెడీ ఒక డోర్ సాహా ఇట్లా కావాలి. ఇంకో డోర్ కూడా. ఓకే, మన యాంగ్రీ బర్డ్ అంచనా నువ్వు నుంచి ఇవాళ మన గెస్ట్ గా ఇవాళ మన కార్యక్రమానికి రావడం జరిగింది. మేడం చెప్పండి మేడం. కొంచెం చాలు. అవునా? ఓకే. సో ఇప్పుడు నాకు నువ్వు నేను సీరియల్స్ లా నీకు ది బెస్ట్ గా అనిపించినటువంటి ఎపిసోడ్, బాగా ఫుల్ టు హిలియర్ చేసిన ఎపిసోడ్. ఇప్పుడు వస్తుంది ఎపిసోడ్, ఇంకా టెలికాస్ట్ అవ్వలేదు అనుకుంటా. ఏంటంటే ఒక మాంత్రికుడు ఉంటాడు. 2 episodes. ఒకటేమో టెలికాస్ట్ అయిపోయింది, నన్ను ఒక ఫోటోలో పంపించేస్తాడు అనమాట. నేను ఒక ఫోటోలో ఉంటాను, ఆ ఫోటో మీదే ట్రావెల్ అవుతుంది. అదొకటి సూపర్ ఎపిసోడ్. అండ్ ఇప్పుడు జరిగేది ఏంటంటే వాడు ఏం చేస్తాడంటే, నేను వెళ్ళి హీరోని ఏదో ఒకటి చేసి అంట, హీరో వచ్చి నన్ను కూడా అమ్మాయి మాయం చేసేయడము ఏదో అంటే, నేను ఎక్కువ డబ్బులు ఇస్తాను అనమాట, హీరో తక్కువ డబ్బులు ఇస్తాడు. ఫస్ట్ నా పని చేస్తాడు, వాడిని మాయం చేసి పెట్టేస్తాడు. దాని తర్వాత నేను థ్యాంక్స్ రా అని చెప్పడానికి వెళ్ళినప్పుడు నన్ను మాయం చేస్తాడు. ఏం చేస్తాడంటే నా ఆత్మ హీరో బాడీలోకి వెళ్తుంది, హీరో ఆత్మ నా బాడీలోకి. అసలు ఎంత బాగుందంటే మొన్న డబ్బింగ్ చెప్తుంటే అతని వాయిస్ నాకు, నా వాయిస్ అతనికి, నేను ఫుల్ టు ఎంజాయ్ చేశాను అనమాట ఆ ఎపిసోడ్ కి. నేనైతే ఆ ఎపిసోడ్ మొత్తం చూసాను. డబ్బింగ్ వెళ్ళినప్పుడు 4 ప్లే చేయని చెప్పేసి వెళ్ళిపోతా అంటాను. అలాంటిది కొంచెం నా వాయిస్ మురళి చెప్తున్నాడు నేను ఇలా యాక్ట్ చేస్తుంటే మురళి వాయిస్ వస్తుంది. సూపర్ అనిపించింది, చాలా బాగుంది ఆ ఎపిసోడ్. దాంట్లో షూలాలు గుచ్చుతారు, ఏదో మొన్న కొట్టారు నన్ను, అందులో అసలు మామూలుగా కాదు, అసలు దారుణంగా ఉంది. చూస్తున్నారు కదా జనాలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మస్తు కామెడీ సీరియల్ నువ్వానైనా చూస్తున్నారు. అలాగే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే 7 PM. ఓకే, ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్. నీ వాయిస్ లో పాట కూడా అనిపిస్తుంది. ఒక పాట సింగర్ నేను ఇదే బాత్రూమ్ అనుకుని పాడేసాను. చిచి, నేను ఎక్కడ ఉంటే బాత్రూమ్ ఇద్దరితో కావాలి. ఒక షవర్ నేను ఎందుకుంటాం ఇద్దరితో బాత్రూమ్ లో. సరే, ఇదొక పాట చెప్పండి, ఎవరైనా పాట నేను కోరుస్తా. తెలుసా 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 ప్రాణం నువ్వని రసా రసా నీకే ప్రేమని రాసా 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 చెప్ప నీ పాటకి నా కార్యక్రమం లేచి వెళ్ళిపోయాను. నా ఊపిరై నిలిచావురా, నా కళ్ళలో గుర్తులు నిలిచావురా, నా కళ్ళల్లో నిలిచావురా, నా బెడ్రూమ్ కి వచ్చావురా. థ్యాంక్స్ అబ్బా. నాకు కూడా అసలు లిరిక్స్ అందిస్తూ ఉంటాడు ఇట్లానే. ముస్కురానే की वजह तुम हो, गुनगुनाने की वजह तुम हो, जिया जाए न जाए न जाए
जाएंगे जाएंगे मोहब्बत बरसा देना तू सावन आया रे मेरे और मेरे मिलने का मौसम आया నువ్వు ఇలా పాటలేదు కాబట్టి जीने से लगाना है प्यार में అందుకే కరుణ ఎందుకు ఇంత క్రాకింగ్ భరించాలంటే ఆబ్వియస్లీ ఆ మాత్రం స్ట్రెంత్ ఉండాలి కరుణ కరుణ పాట గుర్తు అట్లాగో searching for the right but it keeps avoiding me పాటలు పాడమన్నావు కదా బాత్రూమ్ ఎలాగే అవుతుంది అడుగుతావా ఎక్కడన్నా ఎప్పుడన్నా నేను కలిసినప్పుడు నేను కూడా ఎవరన్నా నన్ను పాట అడుగుతూ ఇలా ఉంటుంది రియాక్షన్. 3 Idiots క్యారెక్టర్ కానివ్వండి, ఇప్పుడు నువ్వన్న క్యారెక్టర్ కానీ ద వే యూ మాడ్యులేట్ యువర్ క్యారెక్టర్ అది బాగా నచ్చుతూ ఉంటుంది. పక్కన బాగా గెలుపుతూ ఉంటావు చూడు, బాగా నచ్చుతూ ఉంటాయి. అంటే నాకు బయట అంటే ఒక సీరియల్ లో క్యారెక్టర్ చూసినట్టు రియలిస్టిక్ గా బయట రియల్ గా చూసినట్టు లేదు, ఒక త్రిషానే చూసినట్టు అనిపిస్తుంది రైట్ నో అయితే. త్రిష తెలుసు, బట్ నాకు సీరియల్ లో బాగా నచ్చేది ఏంటి తెలుసా, నీ స్టైలింగ్ నువ్వే చేసుకుంటావా లేకపోతే నిజంగానా? నిజంగా నాకు అస్సలు స్టైలింగ్ రాదు. థ్యాంక్ యూ సో మచ్, ఐ వెరీ హ్యాపీ నౌ. ఇయరింగ్స్ బాబు, స్టైలింగ్ అంటే ఏంటి అన్ని చూసుకోవాలి. ఏంటది? ఇయరింగ్స్ అన్ని యాక్సెసరీస్ ప్యారల్స్ అది కూడా చూసుకోవాలి. సో ఇప్పుడు కూడా నీ స్పెట్స్ ఎంత బాగున్నాయి, ఎంత స్టైలిష్ గా. 12K 12,000 పెట్టి స్పెచ్ కొనిందంటే ఇంక బాగా ఇస్తున్నారు ఇండియా ప్లస్ డబ్బులు. స్టార్ట్ అవ్వక ముందు కొన్నాను, బాగా ఇచ్చారు ఎవరు. ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us శ్రీషా. నిజంగా టైం గడిచిపోయింది అట్లా ముందుగా వచ్చినందుకు మా మస్త్ టైం పాస్ పరంపరని కొనసాగిస్తూ కాజల్ అండ్ చైతు కలిసి ఇప్పుడు త్రిషాకి ఇవ్వబోతున్నా ఏంట్రా త్రిషా. అలా ఇస్తే తీసుకొని చైతు. నేను అంగలేను ప్లీజ్ తీసుకోను. సరే తీసుకోపో. మీ షోకి వస్తే నన్ను తిట్టి నన్ను స్టూపిడ్ గర్ల్ అని రోజు ఇస్త్రేస్తాడు మీ యాంకర్. సరే ఓ ఇంకో రోజు ఏంట్రా మొక్క తెమ్మంటే ఎన్ని పూలు తెచ్చావు? అదే మొక్క ఇన్ని పూలు పూసేలాగా చేసింది, ఆ మొక్కలో నుంచి పీకినటువంటి పూలు ఇవన్నీ కూడా. ఓ నైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. చాలా బాగుంది. అమ్మో దుకాణం నేను ఇప్పుడు తీసుకోను, నువ్వు మోకాల మీద ఇస్తేనే తీసుకుంటా. మోకాల మీద తీసుకో, కూర్చొని ఇవ్వాలి. నువ్వు అడిగితే నేను కాదంటానా అనే డైలాగ్ చెప్పమన్నాడు డైరెక్టర్, చెప్పి నేను నీకోసం మంచిగా. ఎంత ఈగోనో అసలు. త్రిషా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు అవర్ షో. నిన్ను 3 Idiots సీరియల్ లో చూసినప్పుడు అబ్బా ఎంత బాగుంది అనుకున్నాను. ఎస్పెషల్లీ ఆప్రోన్ వేసుకుని తిరిగేదానికి ఆ క్యారెక్టర్ ఇంకా చాలా చాలా ఇష్టము. అండ్ పక్కన సుబ్తో అంటే తెలుసు కదా శుభశ్రీ, శుభశ్రీతో ఉన్నప్పుడు మీ ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి కన్ఫ్యూజ్ అయ్యాడు, కానీ నిన్నే సెలెక్ట్ చేసుకునేవాడిని, నిన్నే చూసాను. అన్ని తెలిసి కూడా మీరు ఎందుకు ఎలా అంటారు. అండ్ ఇప్పుడు మా నువ్వనైనా సీరియల్ ఇంకా సూపర్ సక్సెస్ అవ్వాలా, ఇంకా ఇంకా మంచి మంచి నేమ్స్ రావాలి, ఇంకా బీభత్సమైన క్యారెక్టర్స్ నీకు రావాలని చెప్పేసి wishing all the good luck and thank you very much for joining with us and I love you so much. హోల్ అండ్ సోల్ క్రెడిట్ ఇవ్వాలి. ఇప్పటి వరకు చైతూరి ఇంత కష్టపెట్టలేదు ఎవరు. వీడు ప్రతిరోజు షోకి తీసుకునే పేమెంట్ కి వాళ్ళ పూర్తి న్యాయమైన పైసా వసూలు. ఇదంతా త్రిష కోసం, సో త్రిష కోసం ఏం చేసినా కూడా పర్లేదు అని కూడా చెప్పమన్నారు డైరెక్టర్. అవునా? త్రిష ఇస్ స్మార్ట్ గర్ల్. సో విత్ దిస్ కాజల్ చైతు అండ్ సర్ప్రైజింగ్ సాటర్డే లో స్పెషల్ గెస్ట్ త్రిష కూడా బై బై చెప్పాలి. ఎలా అనిపించింది మస్తు టైం పాస్ లైక్ 1 hour ఇట్లా స్పెండ్ చేయడం? నేను అదే కదా 1 hour అయిందా అని అనిపించింది. ఇంకా రోజు రోజు రావాలని సూపర్ ఉంది. ఫస్ట్ టైం ప్రాంక్ కాల్స్
అండ్ థ్యాంక్ యూ ఫర్ దీస్. చాలా చాలా బాగుంది. నేను ఇంత మాట్లాడతానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏదైనా షోకి వెళ్ళినా కూడా ఏదో 2 పంచులు వేస్తాను, సైలెంట్ గా ఉండి పంచులు వేస్తాను. బట్ అండ్ థ్యాంక్ యూ యాంకర్ అవ్వచ్చని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా చాలా బాగుంది. మస్తు టైం పాస్ మీ సొంతం చేసుకోండి విత్ దిస్ కాజల్ చైతు అండ్ త్రిష. బై బై చెప్పేస్తున్నారు. యూ గైస్ డోంట్ ఫర్గెట్, keep smiling and enjoy every second of your life. Love yourself, love everyone, and thank you very much for watching this on Mast Time Pass. Take care, love you all. Bye.